నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు సాఫ్ట్వేర్ సిరీస్ యూట్యూబ్ ఛానల్. టుడే టాపిక్ ఏంటంటే సడన్గా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో సాఫ్ట్వేర్ జాబ్లో నిలకడలేదు కదా, టెన్షన్స్ అన్నీ ఉన్నాయి కదా, లే ఆఫ్స్ అవుతున్నాయి, ఏ రీప్లేస్ చేస్తున్న జాబ్స్ అనే ఊహాగానాలు ఊహాగానాలేం కాదు, ఇది 50% రియలే. కొన్ని కొన్ని కంపెనీస్లో జరుగుతున్నాయి కదా, మనం కూడా వింటున్నాం కదా. 1200 ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు, 10,000 ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు, 2000 ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు అన్నట్టు వింటున్నాం కదా. సో అందరికీ ఎంత మనం టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉన్నా ఎప్పుడు ఏమవుతుందో అనేది కొంచెం ఫియర్ అయితే ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ జరగడానికి ఏదైనా జరిగి ఇఫ్ ఎనీ ఛాన్సెస్ ఏదైనా లే ఆఫ్స్ చేశారనుకోండి, అప్పుడు అన్ని కంపెనీస్ కూడా అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్ పే అయితే ఇస్తారు. ఇచ్చిన తర్వాతనే మీకు టర్మినేట్ చేస్తారు. ఆ లోపు మీరు ఈజీగా గ్రాబ్ జేసుకోవచ్చు. అదొక బెనిఫిట్ అయితే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వచ్చిన చిక్కేంటంటే, మనం వర్క్ చేస్తున్న టెక్నికల్ స్కిల్స్ మీదనే మనం జాబ్ హంట్ చేయాలంటే, మనం వర్క్ చేస్తున్న ప్రాసెస్ వేరే ఉంటుంది. ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి వేరే స్కిల్స్ అన్నీ కావాల్సొస్తుంది గదా. అక్కడ కొంచెం భయపడతారు. అలా భయపడుకోకుండా ఏం చేస్తారంటే, అయిందేదో అయింది అన్నట్టు పాజిటివ్‌గా తీసుకొనేసి ఆహ్, వర్క్ చేస్తున్న టూల్స్‌ని ఇంకొంచెం ఎలాబరేట్ జేసుకోండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ముందు, కొంచెం వెనుక అలా చూసుకుంటే అప్పుడు మనం 100% క్లియర్ చేసుకోగలుగుతాము. అప్పుడు మనకి ఏదైనా ఇష్యూస్ ఉన్నా గూడా ఈజీగా ఒక నిమిషం. అప్పుడు కొంచెం బెనిఫిట్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్న టెక్నికల్ స్కిల్స్‌తో పాటు ఇప్పుడు ట్రెండింగ్‌లో సాఫ్ట్‌వేర్‌లో ఏవి ఎక్కువ యూజ్ చేస్తున్నారు కంపెనీస్‌లో, ట్రెండింగ్ ఏ టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి అన్నట్టుగా. అప్పుడు మనము ఇప్పుడు ట్రెండింగ్‌లో అయితే డెవాప్స్ ఉంది. క్లౌడ్ మీద ఏదైనా గూడా అది జీసీపీ కావచ్చు, ఏడబ్ల్యూఎస్ కావచ్చు, అజ్యూర్ కావచ్చు, అన్నీ గూడా ఉన్నాయి. కొంచెం బేసిక్స్ చూసుకోండి. డెవాప్స్‌లో బిల్డ్ టూల్స్ ఏంటి, మానిటరింగ్ టూల్స్ ఏవి యూజ్ చేస్తారు, వర్షన్ కంట్రోల్ సిస్టమ్, గిట్‌లబ్ మీకేది కంఫర్ట్ అనిపిస్తే అది బేసిక్స్ చూసుకోండి. ఏది దేనికి యూజ్ చేస్తారు అన్నట్టు. అండ్ క్లౌడ్‌లో డిప్లాయ్‌మెంట్స్ చూసుకోండి. అసలు క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఏ టూల్స్‌తో మానిటర్ అవుతూ ఉంటుంది, ఏ టూల్స్‌ని ఎప్పుడు యూజ్ చేస్తారు అనేది కొంచెం బేసిక్స్ చూసుకుంటే మనం ఈజీగా ఇంటర్వ్యూ అయితే క్రాక్ చేయగలుగుతాం. ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా ఐ ఐ వర్క్డ్ ఫర్ దిస్ టెక్నాలజీ, ఐ నో దీస్ టెక్నాలజీస్, బట్ రియల్ టైమ్ ఐ నీడ్ టు కొంచెం డెప్త్‌గా నేర్చుకోవాలి అని చెప్తే సరిపోతుంది. బేసిక్ ఐడియా ఉంటే ఓకే, వీళ్ళకి ఐడియా ఉంది, మనం ఏమైనా రేపొద్దున హైర్ చేసుకున్న తర్వాత వీళ్ళకి ఇన్ డెప్త్‌గా కేటీ లేకపోయినా బ్రీఫ్‌గా అట్లా ఎక్స్‌ప్లెయిన్ చేసినా గూడా, ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది గదా, కొన్ని కొన్ని టెక్నాలజీస్‌లో వర్క్ చేసి ఉంటారు కదా. సో అలా మౌల్డ్ అవుతారులే అన్నట్టు ఒక పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ అయితే వస్తుంది. అండ్ మోర్ ఓవర్ మీ మీద మీకు నెగెటివ్ ఇంప్రెషన్ తెచ్చుకోకండి. వన్స్ నెగెటివ్ ఇంప్రెషన్ వచ్చిందనుకోండి, మీరు స్ట్రక్ అయిపోతారు అక్కడే. అయ్యో! ఎందుకు ఇలా జరిగింది? నేను వర్క్ చేస్తున్నాను కదా, నాకు టెక్నికల్